చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. సొంత అన్న మీద కేసు ఏంటి అంటే, మా సొంత అన్న మీద నేను కేసు పెట్టలా. అలాంటి పనులు చేసేది ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, లేదంటే ఆర్కే రోజే చేస్తుంది. అసలు అదేంటో ఒకసారి చూద్దాం. ఇదిగో సాక్షి, ఇది సాక్షి.com. అంటే ఆర్కే రోజా పంచవటి కాలనీలో ఒక సొంత ఇల్లు తీసుకుంది, అక్కడ ఆవిడ నివసిస్తూ ఉండదు. అన్న రాంప్రసాద్ రెడ్డి ఒకరోజు ఇంటికి వచ్చేసి, నేను అప్పులు అయిపోయాను, నా ఇంట్లో పరిస్థితి బాగోలేదు, నాకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఒక డబ్బు లేవు, కాబట్టి నీ బంగారం కానీ, నీ పొలాలు కానీ, నీ స్థలాలు కానీ, నీ డాక్యుమెంట్లు కానీ, నీ చిర ఆస్తులు ఏమైనా నువ్వు సంపాదించుకున్నట్టుంటే నాకు ఇవ్వు, లేకపోతే నేను బెదిరిస్తాను, లేదంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నిన్ను భయపెడతాను అని ఆయన అన్న తర్వాత, తను నిజంగానే కష్టపడి ఆర్టిస్ట్ అయింది, హీరోయిన్ అయింది, దాన్ని ఏమి నేను తప్పు పట్టట్లే. తను సంపాదించుకున్నటువంటి కష్టపడిన డబ్బులు వాళ్ళన్న లాక్కుంటున్నాడని, బాధ పెడుతున్నాడని, భయపడి రాయదుర్గం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అన్న మీద కేసు పెట్టింది. నాకు ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, రక్తం పంచుకొని పేగు తెచ్చుకుని పుట్టిన బిడ్డలే కదా మీరు, పోనీ అన్నే కదా అని ఇచ్చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి కాబట్టి, అది నీకు, మీ పిల్లలకు, మీ ఆయనకి సంబంధించింది కాబట్టి, మీ అన్న చేసే తప్పు కాబట్టి నువ్వు వెళ్ళి కేసు పెట్టావు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్, నేను దీన్ని తప్పు పట్టట్లేదు. మరి సొంత తన్న తప్పు చేస్తేనే నువ్వు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళినప్పుడు, నువ్వు సభ్య సమాజంలో ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుల్ని, ప్రజల యొక్క సంబంధించిన ప్రకృతి వనరుల్ని, వీటన్నిటిని దాచేస్తున్నప్పుడు నేను మాట్లాడకూడదా?